నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈనాటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆనాటి తెలంగాణ ఉద్యమకారులతో ఆర్టీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తుంది. సో తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం నుంచి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తప్పితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు. 1956 జనవరి 5న ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2014 వరకు కూడా నిరంతరాయంగా కొనసాగింది. సో ఫైనల్గా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు, మరెందరో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. సో అలాంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తుల్లో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు. అందులో కేసీఆర్ ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం నడిపించే టైంలో కేసీఆర్తో పాటు కేసీఆర్ పక్కనే అనునిత్యం నిలబడి కేసీఆర్తో పాటు జైలుకు వెళ్ళిన డోకుపర్తి సుబ్బారావు ఒకళ్ళు, అలాగే లింగమైన సతీష్ కూడా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన వ్యక్తులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి అసలు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎలాంటి అనుభవాలు వాళ్ళకి ఎదురయ్యాయి, ఎన్ని కేసులు వాళ్ళ మీద ఆనాటి ప్రభుత్వాలు బనాయించాయో ఒకసారి మనం వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో అన్న నమస్తే. అన్న వెల్కమ్ టు ఆర్టీవీ. సతీష్ అన్న నమస్తే. సో అన్న చెప్పండి, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతో క్రియాశీలంగా పనిచేశారు. సో ఆ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి కూడా నేటికి అంటే జూన్ 2కి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. సో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ఈనాటి ప్రభుత్వం కూడా ఎంతో ప్రత్యేకంగా సంబరాలు జరపాలని కూడా ప్లాన్ చేసింది. సో ఒక్కసారి ఆనాటి తెలంగాణ ఉద్యమ స్మృతులను ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దామన్నా. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయి ఒకసారి ఆర్టీవీ ప్రేక్షకులతో చెప్పే ప్రయత్నం చేద్దాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆనాడు ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, జోహార్లు అర్పిస్తున్నాం. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది తమ త్యాగాలని గుర్తు చేసుకునేటటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక 6 దశాబ్దాల కళ, అనేక మంది స్వప్నం. తెలంగాణ రాష్ట్రం 2001 అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు నడిచినాయి. 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత మేము ఖమ్మం టౌన్లో వామపక్ష ఉద్యమాల్లో ఉన్నటువంటి మేము ఖమ్మం టౌన్లో పార్టీలో చేరి అప్పటి నుంచి కూడా ఖమ్మం నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక పార్టీలో బాధ్యతలు తీసుకున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారిని ఖమ్మం జైలుకు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు ప్రముఖంగా ఇక్కడ ఉద్యమాలు నడిపించింది టీఎన్జిఓస్. ఎందుకంటే ఆనాడు పార్టీ మాకు శ్రేణులు తక్కువైనప్పటికీ కూడా ఆ ఉద్యమ సంఘాలు అన్నీ కూడా ఉద్యోగ సంఘాలతో ముడిపడి ఉన్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ని ఖమ్మం జైలుకు తెచ్చినప్పుడు వారితో నేను పక్కనే ఉన్నా, A2గా ఉన్నా, వారు A1 అయితే A2గా ఉన్నా. మరి బయట కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అనేక మంది ఆ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసినటువంటి గద్దల కొండలు, యాదగిరిరావు గారు, కోటా ప్రసాద్, కోడిరెక్క మురళి ఇట్లాంటి వాళ్ళు చనిపోయారు. అట్లే తెలంగాణ ఉద్యమం అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆకాశం ఆంధ్ర అయితే భూమి తెలంగాణ ఉంటుంది. ఇక్కడ అంతా షెట్లర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మేము తెగించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మిలిటెంట్ లాగా పనిచేసాం. మరి ఈ జెండా వేసుకున్నందుకు, గులాబీ జెండా వేసుకున్నందుకే ఈ జిల్లాలో ప్రత్యర్థులు 3 పొట్టన పెట్టుకున్నారు. లాయరు రవీందర్ రెడ్డి కానీ, అంటే పర్చిక బొర్రయ్య, పూలి హాలియా, ఇట్లాంటి 3 టీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. హత్యలు జరిగినాయి. ఈ పార్టీ ఎదుగుదలని వారవ లేనటువంటి వాళ్ళు హత్యలు చేశారు. అయినా కానీ ఇక్కడ కార్యకర్తలు నిలదొక్కుని ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ ఈ జిల్లాలో అనేక మందికి పదవులు ఇచ్చినా కానీ, మాకు ఇవ్వపోయినా కానీ కేసీఆర్ వెంట నిలిచాం. ఇప్పటికి కూడా కేసీఆర్ వెంటే నిలిచాం. ఆనాటి స్ఫూర్తులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి సందర్భంలో మాకు ఆనందం కలిగింది. అనేక మంది మరి ఇప్పటికి కూడా ఉద్యమకారులు ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మనకు ఏం చేయకపోయినా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించినమనే ఒక సంతృప్తి అయితే మాకు మిగిలింది. అది చరిత్ర ఎన్నటికీ చరిత్రగా మిగిలిపోతుందని మేము భావిస్తున్నాం. సతీష్ అన్న, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని చెప్పేసి కూడా తెలిసింది. విద్యార్థి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆనాటి తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో మీరు ఎటువంటి పాత్ర పోషించారు? ఆనాడు మీకు ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయన్న? ముందుగా నా పేరు లింగనమైన సతీష్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేశాను. ఆర్టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నాతోటి తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ దశాబ్ది సంబరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తున్నాము. ఏదైతే 2001లో కేసీఆర్ గారు పార్టీని ఆవిర్భవించి నీళ్లు నిధులు నియామకాలు మన పార్టీతోటే సాధ్యం, తెలంగాణ ఉద్యమంతో సాధ్యమని నమ్మి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మమ్మల్ని అందరినీ తెలంగాణ ఉద్యమంలో పాత్రలు పోషించే విధంగా మాకు చేసినటువంటి కేసీఆర్ గారికి మా ఉద్యమకారులందరి తరపున ఉద్యమాభినందన తెలియజేసుకుంటున్నాము. నాడు జరిగిన తెలంగాణ పోరాటంలో మరి సమైక్యాంధ్ర పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర బార్డర్ అయినటువంటి మా ఖమ్మం జిల్లాలో నాటి తెలంగాణ ఉద్యమకారులందరం అన్ని పార్టీల నుండి తెలంగాణ జేసీ తరపున, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నో పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో దాదాపు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మరి ఖమ్మం జిల్లా నుండి 100 మంది కేసుల పాలయ్యి నాటి నుండి 14 సంవత్సరాల పోరాటం చేసి అనేక కేసుల పాలయ్యి జైలు శిక్షలు అనుభవించిన నాటి తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వం వచ్చాక కాసింతైనా కొంచెం మాకు సంక్షేమ ఫలాలు అందుతాయని చాలా ఆశలు పడ్డారు. కానీ నాటి ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాలలో సముచిత స్థానం కల్పిస్తామని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల జాగా, ఇండ్లు కట్టుబడి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందిస్తామని, అన్ని విధాల తెలంగాణ ఉద్యమకాలను ఆదుకుంటామని ఏదైతే మేము అడిగిన కోరికలు కాదు ఇవి. మీ పార్టీ మేనిఫెస్టోలో మీ అధినాయకురాలు సోనియా గాంధీ గారి నోటి నుండి వెలువడించిన హామీ పత్రాలు, మేనిఫెస్టోలో మీరు చేర్చినటువంటి 250 గజాలు నేడు రాబో జూన్ 2 నాడు జరగబోయే తెలంగాణ దశాబ్ది సంబరాలలో మా తెలంగాణ ఉద్యమకారులందరికీ కేటాయించి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటటువంటి ఉద్యమకారులందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వారి ఉద్యమకారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో సముచిత స్థానం కల్పించి వారిని అన్ని విధాలు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ జై తెలంగాణ. సో అన్న సుబ్బారావు అన్న, ప్రధానంగా సకల జనుల సమ్మె అనేది తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా మారింది. సో సకల జనుల సమ్మెలో ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అంటే ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఎన్నో చర్యలు కూడా చేపట్టిందని చెప్పేసి విన్నాం ఆ రోజుల్లో. సో తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంది అంటే సకల జనుల సమ్మెల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద ఎన్నో రకాల కేసులు కూడా పెట్టింది. ఎటువంటి కేసులు మీ మీద నమోదు చేశారు? ఇప్పటి వరకు మీ మీద ఎన్ని కేసులు నమోదై ఉన్నాయన్న? సకల జనుల సమ్మె అనేది ఒక ప్రపంచంలోనే ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమం, ఎక్కడా లేనటువంటి ఉద్యమం. సకల జనుల్ని, సబ్బండ వర్ణాలని, ఉద్యోగులని, ఉపాధ్యాయ కార్మిక వర్గాలని, మహిళలని, యువజనుల్ని అందరినీ కూడా కలిపి శాంతియుత ఉద్యమం ప్రారంభించాం. ఆనాడు ఖమ్మం జిల్లాలో సకల జనుల సమ్మె అంటేనే పోలీసులు బాగా నిర్బంధం ఉండేది. మా ఇళ్ల చుట్టూ కూడా ఎక్కడ పోతున్నారు ఏమిటి అనేది మాకు వేరే పని ఉండకపోయేది ఆ రోజులలో. సకల జన సమ్మె రోజుకొక అనుభవం మాకు. ఉదాహరణకి సకల జన సమ్మె జరుపుతున్న సందర్భంలో ఒక ఆంధ్ర ఆఫీసరు టీటీడీసీలో ఒక మీటింగ్ పెట్టి మహిళలందరికీ కూడా తెలంగాణ వద్దు అనే విషయాన్ని చెప్తుంటే అది
తలుపులేసుకొని సకలజన సమ్మె నడుస్తున్నా కూడా తలుపులేసుకొని లోపల ఆ ఆఫీసరు వాళ్ళకి ఇచ్చేస్తానమాట, హుకుం జారీ చేస్తాడు. అది ఆ విషయాన్ని ఆ లోపల ఉన్నటువంటి మా కార్యకర్తలు కొత్తగూడెం చెప్తే కొత్తగూడెం నుంచి మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఆఫీస్లో ఇట్లా జరుగుతుందంటే మేము పోతే తాళాలు వేసి ఉన్నాయి, బయట తాళాలు వేసి ఉన్నాయి, లోపల మీటింగ్ జరుగుతుంది. కానీ తర్వాత మళ్ళీ తెలుసుకొని లోపల పోయి తలుపులన్నీ పగలగొట్టి ఆఫీసర్ని అడిగాము, ఏందండి సకల జిల్లా సమ్మె జరుగుతుంది కదా, ఏందండి ఇట్లా అంటే ఆయన దురుసుగా ప్రవర్తిస్తే మా వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో అప్పుడు మా మీద కేసు అయింది. ఆ కేసు అయితే 18 రోజులు ముగ్గురు మీద, అంగిడి భిక్షం, డోకుపర్తి సుబ్బారావు, పుప్పాల కృష్ణారావు చనిపోయాడు. ఈ ముగ్గురు మీద ఆ రోజు కేసు అయింది. అనేక మంది ఆ ఉద్యమంలో పార్టిసిపేట్. ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఆ రోజు వన్ టౌన్ దగ్గరకు వచ్చి కలెక్టర్ ఉషారాణి సిఐ దగ్గర కూర్చొని మా మీద కేసు పెట్టించింది. అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి, రోషయ్య దగ్గర లగడపాటి రాజగోపాల్ కూర్చొని మా మీద కేసు పెట్టించారు. మరి ఇట్లాంటి నిర్బంధం ఉంది. అనేకమైనటువంటి ఆ సమయంలోనే మా మీద అనేక కేసులు ఉన్నాయి. నా విషయానికి వచ్చేరకలే నా మీద 2007లో ఒక కేసు అయింది. తర్వాత 2009 నుంచి కూడా 14 వరకు కూడా 33 కేసులు, అన్నీ కూడా నాన్ బెయిలబుల్ వారంటీ. ఎక్కడ కూడా మేము విధ్వంసం చేయలేదు. కానీ ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి మా మీద అట్లా పెట్టారు, కేసులు పెట్టారు, రైల్వే కేసులు పెట్టారు. మాకు ఛార్జీలకు కూడా ఉండపోయేది తిరగటానికి. కానీ మరి బెయిల్ పెట్టడానికి మెయిన్గా ఎంప్లాయీస్ వాళ్ళకి దండం పెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జిల్లాలో రంగరాజు గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, కామ్రేడ్ వెంకటేశ్వరరావు గారు, కాజామయ్య గారు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ పెట్టారు మాకు. అట్లనే నా లాయర్లు కొండపల్లి జగన్మోహన్ రావు గారు అయితేంది, గుండ్లపల్లి శేషగిరిరావు అయితేంది, అట్లనే బిచ్చాల తిరుమలరావు, సుగుణారావు, ఇట్లాంటి వాళ్ళు మాకు బెయిల్ పెట్టేది. ఏ రూపాయి ఉండకపోయాయి మా దగ్గర. కానీ మరి ఎట్లా కొట్ట బయటకు వచ్చేవాళ్ళం, మళ్ళీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కాబట్టి దయచేసి ఈ జిల్లా వాసులంగా, ఉద్యమకారులంగా కేసీఆర్ గారు మాకు ఏమీ ఇవ్వకపోయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఇప్పటికైనా సుబ్బారావు అన్న, ప్రధానంగా చెప్పాలంటే కేసీఆర్ని ఖమ్మం సబ్ జైలుకి తీసుకొచ్చిన తర్వాత, అంటే ఆ రోజు కేసీఆర్ ఖమ్మం జిల్లాలో సబ్ జైలు పంపించేటప్పుడు కేసీఆర్ A1గా ఉన్నారు, A2గా ఉంది ఎవరంటే డోకుపర్తి సుబ్బారావు, అంటే మీరు. సో ఆ రోజు కేసీఆర్ను మీరు ఇద్దరు కూడా ఒకే జైల్లో ఒకే పక్క రూమ్లో ఉన్నారు. సో ఆనాటి కేసీఆర్తో మీకున్న సంబంధం ఏంటన్నా ప్రత్యేకంగా? వాస్తవంగా కేసీఆర్ని ఖమ్మం తీసుకొస్తారనే సంగతి మాకు తెలియదు. అంత ముందు రోజు నైటు అంబేద్కర్ విగ్రహం సాక్ష్యంగా జడ్పీ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేసినాం, ఒక 30 మంది. వెంటనే పోలీసులు దొరకకుండా వెళ్ళిపోయినాం. తెల్లారి మళ్ళీ 48 గంటల బంద్ వచ్చిన తర్వాత నైటు వేరే చోట మా మిత్రుడి రూమ్లో పండుకోవడం జరిగింది. ఇంటికాడ ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కీలకమైనటువంటి వ్యక్తుల్ని మొన్నే అరెస్ట్ చేస్తే ఉద్యమం ముందుకు పోదనే ఆలోచనతో పోయాం. అయితే ఆ నైట్ మొత్తం కేసీఆర్ని అరెస్ట్ చేయటం, తెలంగాణ కరీంనగర్లో అరెస్ట్ చేసి, అలుగునూరు వద్ద అరెస్ట్ చేసి పొద్దున్నే రాజమండ్రి తీసుకుపోతామని ఖమ్మం తీసుకొచ్చారు. పొద్దున్నే 6:30కి మమ్మల్ని అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎక్కడున్నది వాళ్ళకి తెలిసిపోతే పొద్దున్నే 6:30కి మమ్మల్ని అరెస్ట్ చేశారు. వన్ టౌన్ తీసుకొచ్చారు. అప్పటికే 7ంటికే టైప్ కొడతాడు మా ఫ్రెండ్, ఒక ఆయన టైపిస్ట్ ఉన్నాడు వన్ టౌన్లో. ఫస్ట్ కేసీఆర్ పేరు కొట్టి తర్వాత నన్ను పుట్టుమచ్చలు అడుగుతుండు, సుబ్బన్న ఎట్లా నీకు పుట్టుమచ్చలేంది, మీ నాన్న పేరు ఏంది, వయసు ఏంది అడుగుతుంటే, ఏందిరా అంటే కేసీఆర్ని ఏమన్నా ఇట్లా ఏమన్నా ఖమ్మం తీసుకొచ్చామన్నా అంటే నాకు కొద్దిగా సిగ్నల్ ఇచ్చిండు. ఖమ్మం తీసుకొస్తున్నట్టు సిగ్నల్ ఇస్తే అప్పుడు ఎమ్మటే బయట ఉన్నటువంటి ఉద్యమకారులు అయినటువంటి పగడాల నరేంద్ర గారికి, అట్లనే మందరపు శంకర్రావు గారికి, రంగరాజు గారికి, ఇట్లా వీళ్ళందరికీ సమాచారం ఇస్తే అందరూ కూడా ఎలర్ట్ అయ్యి కేసీఆర్ గారిని ఖమ్మం తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదే శ్రీరామ్మూర్తి గారని ఒక జడ్జి ఉండేరా అప్పుడు ఈ రికాబజార్ స్కూల్లో, అక్కడ మమ్మల్ని అందరినీ ప్రొడ్యూస్ చేశారు. ఖమ్మం నుంచి మమ్మల్ని 5గురిని, అట్లనే వాళ్ళతో పాటు కేసీఆర్ నుంచి వచ్చినటువంటి 5గురిని 10 మందిని కలిపి ఒకే కేసులో పెట్టించి రిమాండ్ చేశారు. అయితే ఖమ్మం జైల్లో ఒకే రూమ్లో ఉన్నాం మేమంతా కూడా. కేసీఆర్తో పాటు మేమంతా ఒకే రూమ్లో ఉన్నాం, పెద్ద రూమ్ అది.
కేసీఆర్ బెడ్ పక్కనే నేను. ఆయన చాలా ఆందోళన చెందాడు. నాకు సంబంధం లేని ఖమ్మం తీసుకొచ్చారు, నన్ను ఏమైనా చంపుతారేమనే ఆలోచనతో చాలా బాధపడ్డాడు, ఏడ్చిండు. ఖమ్మం తీసుకొచ్చారని ఏడ్చిందంటే మేము ధైర్యం గలవాళ్ళం కాబట్టి ఆయన్ని హక్ చేసుకొని, సార్ మేమున్నాం, ధైర్యం చెప్తాం అంటే ఆడ 8 మంది ఐజీలు వచ్చారు. నన్ను గుర్తుపట్టి ఇప్పుడున్న మహేందర్ రెడ్డి డీజీపీ, ఇగో ఇతను ఉన్నాడు, సుబ్బారావు ఉన్నాడు కదండి, మీకెందుకండి కేసీఆర్ గారు, వీడు ధైర్యవంతుడని నన్ను వీడు అనే ఏకవచనంతో, అంటే ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండేవాడు అని ధైర్యం చెప్పారు. అప్పుడు కొద్దిగా ఒక 3-4 గంటల తర్వాత కొద్దిగా సేద తీరిండి, ఆయన కొద్దిగా తేరుకున్నాడు. చాలా భయపడ్డాడు. ఖమ్మం జైలుకు తీసుకొచ్చిన తర్వాత భయపడ్డాడు. ఇంకా తర్వాత మేమంతా మూమెంట్ చూసిన తర్వాత మా ధైర్యం, మేము చెప్పే మాటలను పక్కనే ఉండి ఆయనతో పాటు సాంగత్యంగా ఉన్నాం కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. 2 రోజులు కూడా మాతో నేను పక్కనే ఉన్నా, పొద్దాకా ఈ అహర్నిశలు ఆయన మటే ఉన్నా. కాకపోతే చాలా ధైర్యంగా, చాలా నమ్మకంగా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా వస్తుందని అనేక క్వశ్చన్లు వేసిన నేను, నాకు అనుమానాలు ఉండేవి. క్వశ్చన్లు వేస్తే అన్నిటికీ సమాధానం చెప్పేవాడు. చాలా నాకైతే ఇంప్రెషన్గా ఉంది. ఆయనతోని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనటం ఒక ఎత్తు అయితే, ఆయనతో పాటు ఆయన ఒక ఐకాన్, తెలంగాణ ఐకాన్, ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ గంట జైల్లో ఆయనతో పాటు ఏటుగా ఉండటం నాకు చరిత్రలో మర్చిపోలేనిది, నా జీవితం సార్థకమైందని నేను అనుకుంటున్నా. తర్వాత పోలీసులు 2వ రోజు వచ్చారు. ఆఫీసరు చక్రపాణి గారు వచ్చి అరెస్ట్ చేసి కేసీఆర్ని తీసుకుపోయారు. కేసీఆర్ అరెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు కూడా మేము నిరాహార దీక్ష లోపల కొనసాగించినాం. కేసీఆర్ కూడా నిరాహార దీక్ష కొనసాగించిండు లోపల. అన్నం కానీ ఏం కానీ, టీ కానీ, బిస్కెట్లు కానీ ఏంది లేదు. నిరాహార దీక్ష కొనసాగుతుందని సిగ్నల్ బయటికి పంపినాం. పోలీసు వ్యవస్థ కూడా చాలా సహకరించింది, సమన్వయంతో ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ మీద దాడి చేస్తారు, ఖమ్మం జైల్లో చంపుతారనే ఒక వాదన వచ్చింది. అప్పుడు దాన్ని మనం ప్రతిఘటించాలని ప్రతి నిమిషం కూడా మాకు బయట నుంచి న్యూస్ వచ్చేది. ఒక మిత్రుడు కాగితం రాసి మాకు పంపేవాడు, ఏం జరుగుతుందో కదా. టీవీ ఉండదు కదా జైల్లో. మరి 48 గంటలు జైల్లో ఉన్నప్పుడు అట్లాంటి పెద్ద మనిషి మరి జైల్లో ఉన్నప్పుడు న్యూస్ బయట ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. కాబట్టి ఆయనతో జైల్లో అనేది ఒక పెద్ద అనుభవమే నాకు. జైలు బయటకు వచ్చిన తర్వాత కూడా మరి 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ హాస్పిటల్లో కూడా ఉన్నప్పుడు కూడా బయట అనేక మంది ఉద్యమాలు నడిచినాయి. మరి 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖున మళ్ళీ నిమ్స్కి తరలించి 11 రోజుల తర్వాత మీ అందరికీ తెలిసిందే డిసెంబర్ 9న ప్రకటించారు, తెలంగాణ రాష్ట్రం ప్రకటించారు. ఆయన విరమించిండు. ఇది ఒక చారిత్రక ఘట్టం. అట్లాంటి ఘట్టంలో నేను పాల్గొన్నందుకు నా జన్మ సార్థకత అయిందని కోరుకుంటున్నాను. సో సతీష్ అన్న, పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు ప్రత్యేక పాత్రనైతే వహించారు. దాదాపు 1400 మంది విద్యార్థులు కూడా బలిదానాలు చేసుకున్నట్టు సందర్భం తెలంగాణ ఉద్యమాలు కొనసాగింది. సో విద్యార్థుల ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్న? ఏదైతే ఆనాడు జరిగిన సమైక్యాంధ్ర వ్యతిరేక పోరాటం, మా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఓయూ యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఉవ్వెత్తున నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. నాడు ఓయూ విద్యార్థులు, విద్యార్థులు తలబెట్టిన అసెంబ్లీ ముట్టడిని గురించి ఆలోచించి భయభ్రాంతులకు గురి చెంది నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. తర్వాత కొన్ని జరిగిన అనివార్య కారణాల వలన శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి నాటి పరిస్థితుల్ని పరిశీలించి దాన్ని కొంచెం సాగదీత ధోరణిలో మరి తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడి ఎందరో తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో వారి ప్రాణాలను అర్పించారు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నాటి తెలంగాణ ఉద్యమంలో మాలాంటి విద్యార్థులు చనిపోతేనే, నాలాంటి వ్యక్తి అమరజీవి అయితేనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తాము. నాడు మన నీళ్లు, నిధులు, నియామకాలు మన పోరాటాల వల్ల నా చావు వల్ల తెలంగాణ వస్తే నాకు సంతోషమే అని ప్రకటించి నాడు చనిపోయినటువంటి శ్రీకాంతాచారి అమరత్వానికి మేమందరం జోహార్లు అర్పిస్తూ వారి బాటలో నడిచి కేసీఆర్ గారి పిలుపు మేరకు నాటి తెలంగాణ విద్యార్థి సమాజం మొత్తం కేసీఆర్ గారి బాటలో నడిచి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది.
ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో మరి ప్రభుత్వం తలపెట్టిన అక్రమ కేసులలో మేము కూడా బాధితులం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాడు మా మీద ఖమ్మం జిల్లాలో ఎటువంటి అందరికీ ఖమ్మం జిల్లా ఆంధ్ర బార్డర్లో ఉంటుంది అది అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సకల జనరల్ సమ్మె నిరంతరాయంగా 52 ప్రతిరోజు 52 కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతోటి డైలీ సాగిన ఖమ్మం జిల్లా చరిత్ర, సకల జనరల్ సమ్మె చరిత్రలో ఖమ్మం జిల్లా పాత్ర ప్రథమంలో ఉంటుంది. నిన్నటి రోజు మానుకోట జగన్ ఖమ్మం తెలంగాణ రాష్ట్ర మానుకోటకి సందర్శనకు వచ్చిన సందర్భంలో మానుకోట ఉవ్వెత్తునగేసిన మానుకోట రాళ్ళకి నిన్నటికి 14 సంవత్సరాలు. ఆ మానుకోట దాడిలో కూడా ప్రథమంగా ఆ మానుకోట దాడిలో ఆనాడు రాళ్ళు ఉరువిన సందర్భంగా నాటి రేవంత్ రెడ్డి వారి టీం, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న టీం మొత్తం మా మీద కాల్పులు జరపడం జరిగింది. ఆనాటి ఆ దాడిలో ఖమ్మం జిల్లా నుంచి ప్రథమంగా మా డొక్పర్ సుబ్బరావు అన్న, పగడాల నరేందర్ గారు, యాదగిరిరావు గారు, జగ్గారావు గారు వీరందరూ పాల్గొనడం జరిగింది. వీరు చేసిన మొదటి ప్రయత్నం, వీరు చేసిన దాడి తర్వాతనే నాడు మన రైఫిల్ షూటింగ్ జరగడం జరిగింది. అంత ఉవ్వెత్తున జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి బాటలో నడిచి మేము కూడా పాత్ర పోషించినందుకు నా జన్మధన్యమే. తెలంగాణ ఉద్యమంలో మరి మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నాము, ఆర్థికంగా నష్టపోయినా, మాకు ఎటువంటి పదవులు రాకపోయినా కేసీఆర్ గారి బాటలో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల పోరాటం, 60 సంవత్సరాల ఆశ మా పోరాటంతో నెరవేరినందుకు కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారి బాటలో నడిచి ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులుగా మేము చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నాం. సో ఫైనల్గా తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలుపరిచారు. సో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకి ప్రత్యేకంగా 250 గజాల ఇంటి స్థలము, అలాగే ఇంటి నిర్మాణాన్ని కూడా 5 లక్షలు ఆర్థిక సహాయం కూడా చేస్తామన్నారు. సో తెలంగాణ ఉద్యమకారులుగా మీకెలా అనిపిస్తుందన్న ఈ విషయం? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనప్పటికీ తెలంగాణ రావడానికి కీలకమైనటువంటి ఉద్యమకారుల్ని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఒక సంకల్పం చాలా మంచిదనేది మేము ఫీల్ అవుతున్నాం. మరి ఎందుకు జరిగిందో కేసీఆర్ గారు అందరికీ చేసిండు, అన్ని వర్గాల ప్రజలకు చేసిండు, కానీ ఉద్యమకారుల్ని కొద్దిగా పట్టించుకున్నట్టుగా మాకు కనిపించలేదు, ఎక్కడా కూడా ఊసెత్తలేదు. అది కొద్దిగా మాకు వెలితిగానే కనిపిస్తున్నది, బాధగానే ఉంది కూడా. బయట చెప్పాలన్నా కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆయన శిష్యులంగా ఇప్పటికి కూడా కొనసాగుతూ ఈ మాట విషయంలో ఎక్కడన్నా ప్రస్తావించాలంటే కొంత బాధ కనిపిస్తుంది. ఏదేమైనటువంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మరి జూన్ 2 వచ్చింది, మళ్ళీ మరి కొంతమందికి ఏదో ఒక సూత్రాలు, మార్గదర్శకాలు పెట్టారు, దాని ప్రకారం మరి చేయాలని కోరుకుంటూ, ఒకవేళ ఇస్తే మాత్రం చాలా మంచిదనేది కోరుకుంటున్నాం. అది ఎందుకంటే పవిత్రం, తెలంగాణ రాష్ట్రం కోరటమే ధర్మమైంది, న్యాయమైంది, పవిత్రమైంది. అట్లాంటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం అనేది పవిత్ర కార్యం. అట్లాంటి కార్యాన్ని మరి ముందుకు నడపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే అనేక మంది పేదలు, దీంట్లో ముఖ్యంగా పేదలు, అనేక చేతి వృత్తులు పనిచేసుకునేవాళ్ళు, కొంతమంది అనారోగ్య కారణాలు కూడా చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు అనారోగ్యం అయిపోయింది, మాకు కూడా వయసు మీద పడి అనేక జబ్బులతో ఉన్నాం. మరి ఇట్లాంటి వాళ్ళని అందరినీ గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చూశారు కదా, ఆనాటి తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పేసి కూడా ఉద్యమకారులు చెబుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలోనే మొదటి తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా ఖమ్మం జిల్లాలోనే అనే సంగతి కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులు నెమరు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే 250 గజాల ఇంటి స్థలం అలాగే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించిన మాటను కూడా తెలంగాణ ఉద్యమకారులు పూర్తిగా స్వాగతిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో తెలంగాణ ఆవిర్భవించిన 10 సంవత్సరాల్లో కూడా ఇప్పటివరకు కొంత తెలంగాణ ఉద్యమకారుల మీద కొంత చిన్న చూపే ఉంది తప్పితే తెలంగాణ ఉద్యమకారులను కూడా ఎక్కడా గుర్తించినట్టు దాఖలాలు లేవని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి అంటే ఎందరో చేతి వృత్తుల వారు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు విడిచిన సందర్భం కూడా ఉంది. వారి కుటుంబాలు కూడా చాలా దీన వ్యవస్థలో గడుపుతున్నాయని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు గారు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని అందరినీ ఆదుకొని వారికి ఒక ప్రత్యేక ప్యాకేజీని ఇస్తే వారి కుటుంబాలు కూడా కొంత బాగుపడతాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.